ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము కంటి చూపు పెరగడానికి కావలసిన పొడి తయారు చేసుకుందాము. ఇది నా సొంత ప్రయత్నం కాదండి. ఏచూరి అయినైనా మీకు తెలిసే ఉంటుంది. సిద్ధ గురువులు, ప్రకృతి సిద్ధ గురువులు అనమాట. ఆయన చాలా రకాలుగా చెప్పినారు. ఆయన చేసిన వాటిల్లో కొన్ని నేను తయారు చేసుకొని స్వయంగా పాటించినాను కాబట్టి నా కంటి చూపు కొంచెం మెరుగైందండి. 1 నెలన్నర నుంచి వాడుతున్నాను. 3 నెలలు 4 నెలలు వాడమన్నారు. ఇప్పటికీ కళ్ళజోడు తీసి కొంచెము ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. అంతకుముందు అయితే కనుక కళ్ళజోడు లేకోకుండా తీసి ప్రపంచాన్ని చూస్తా అంటే కళ్ళు ఒత్తుకుంటున్నాయి, మంటలు లేస్తున్నాయి. ఇప్పుడు చేయబోయే ఈ పొడి నేను పాలల్లో కలుపుకొని తాగడం వల్ల 1 నెలన్నర నుంచి తాగినాను. తర్వాత కొంచెం కళ్ళజోడు తీసి కొంచెం ప్రపంచాన్ని చూడగలుగుతున్నానండి. ఇప్పుడు దానికి కావలసిన, ఆ పొడికి కావలసిన పదార్థాలు గురించి తెలియజేస్తాను. ఇదంతా నా క్రెడిట్ కాదండి. సిద్ధ గురువులు, ప్రకృతి సిద్ధ గురువులైన ఆయనకే చెందుతుంది. ఆయన ఏదైతే చెప్పినారో అది యాజ్ ఇట్ ఈజ్గా పాటించి నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు మంచి జరిగింది కాబట్టి మీకు కూడా మంచి జరగాలని ఈ నా ప్రయత్నము. ఇందులో ఏదైనా మంచి అనేది ఉంటే ఆయనకే చెందుతుంది. ఇప్పుడు ఈ పొడికి కావలసిన పదార్థాలు ఏంటో తెలియజేస్తాను. బాదం పప్పులు 1/4 కేజీ అండి. బాదం పప్పులు 1/4 కేజీ, 250 గ్రాములు తీసుకున్నాను. రాత్రి నానబెట్టి పొట్టు తీసి ఆరబెట్టినాను. ఆరిపోయినాయి. ఇదొకటి. సమాన భాగాలు సోంపు అండి. సోంపు ఇది కంటికి చాలా మంచి చేస్తుంది. బాదం పప్పులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు 4-5 బాదం పప్పులు తింటే మన ఆరోగ్యం బాగుంటుందని సిద్ధ గురువులే చెప్తున్నారు. ఇవి 250 గ్రాములు, ఇది 250 గ్రాములు. సమాన క్వాంటిటీలో తీసుకోవాలా. ఇవి సోంపు అన్నమాట. 3 వచ్చేసి మిరియాలండి. ఇవి 100 గ్రాములు తీసుకోవాలా. మిరియాలు, నల్ల మిరియాలు కళ్ళ మంటలకు బాగా పనిచేస్తాయండి. ఈ మిరియాలు తీసుకోండి. ఇవి 100 గ్రాములు. 100 గ్రాములు సొంఠి అండి. సొంఠికి కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నేను ముక్కలు చేసినాను. రోట్లో వేసి దంచి ముక్కలు చేసినాను సొంఠి. అలాగే యాలక బుట్టలు, ఇవి కూడా కొన్ని తీసుకోండి. ఇవి కాస్ట్ ఎక్కువ కాబట్టి కొన్ని తీసుకోండి అంతే. ఇకపోతే ఫైనల్గా వచ్చేసి ఇది కలకండ అండి. నేను దంచి పెట్టినాను. కలకండ అనమాట. లావు కలకండగా తీసుకొని, ఇట్లా లావు కలకండ తీసుకొని ముక్కలుగా రోట్లో వేసి దంచిన అనమాట. ఇవన్నీ కలుపుకోవాలా. అవి 1/2 కేజీ తీసుకోవాలండి. 500 గ్రాములు ఇవి తీసుకోవాలా. ఇవన్నీ కలుపుకొని కొంచెం మిక్సీ చేసి గ్రైండర్కి వేయాలి. గ్రైండర్కి నున్నగా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను వీటినన్నిటినీ కొంచెము మిక్సీ పడతాను. మిగతాటి వచ్చే రఫ్గా మిక్సీ పట్టి దాన్ని తీసుకెళ్ళి పెద్ద మిషన్కి ఆడిస్తాను. రొట్టె పిండి ఆడిస్తానులే, అట్లా రొట్టె మిషన్కి ఆడిస్తే నున్నగా వస్తుంది. బాదం పప్పుల పొడి అండి. ఇది కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇది వచ్చేసి సోంపు అండి. ఇది కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాము. ఇది వచ్చేసి మిరియాలండి. ఇవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇది వచ్చేసి కలకండ, సొంఠి అండ్ యాలక బుట్టలు, ఈ 3 కలిపి మిక్సీ పట్టినాను కచ్చా పచ్చాగా. ఇవన్నీ కలిపి కొంత ఆరబెట్టి మిషన్కి ఇవ్వాలండి. రొట్టె మిషన్కి. దీనికి సంబంధించిన మిషన్ వేరే ఉంటుందంట. నున్నగా వస్తుంది. అప్పుడు వాటిని పాలలో కలుపుకొని తాగాలి. ఇదంతా కలిపి గ్రైండర్కి ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. ఇవన్నీ కలుపుకుందామండి ఒక్కొక్కటి. ఇది బాదం పప్పులు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇది వచ్చేసి సోంపు, ఇది కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇవి వచ్చి మిరియాలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇవి వచ్చేసి కలకండ, యాలక బుడ్డలు అండ్ సొంఠి, ఈ 3 కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టినాను. ఇవన్నీ కలుపుకోవాలండి.
ఇవన్నీ బాగా మిక్స్ చేసి గ్రైండర్కి ఇవ్వాలండి. రొట్టె మిషన్కి ఇస్తానులే అట్లాంటిది. దీనికి సపరేట్ ఒక మిషన్ ఉంటుందంట. ఆ మిషన్లో వేస్తే నున్నగా అయిపోతుంది. నున్నగా అయిపోయినాక ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము 2 పూటల పాలల్లో కలుపుకొని తాగితే కనుక కంటి చూపు చాలా బాగా మెరుగవుతుందండి. నేను ఇంకా 2 నెలలు వాడితే కనుక ఇంకా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 1.5 వాడినాను. కళ్ళజోడు తీసి ప్రపంచాన్ని చూడగలిగే స్థితి వచ్చేసింది. కాబట్టి నమ్మకంతో మళ్ళీ చేసుకొని మీకు కూడా చేసి చూపిస్తున్నాను. ఈ కాలంలో చాలామందికి కంటి చూపు చాలా తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కరికి కళ్ళజోడు వస్తుంది. పాపం నాకంటే 40 ఏళ్ళు కాబట్టి కొంచెం పర్వాలేదండి. చిన్న చిన్న పిల్లలకు ఎంత ఇబ్బంది పడతారో నేను అందుకనే ఇది తయారు చేసుకున్నాను. 2 నెలల నుంచి వాడుతున్నాను. 1.5 అయిందండి వాడిని. ఇంకా 2-3 నెలలు వాడతాను కంపల్సరీ. మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని మీ పిల్లలకు తాపించండి. పొద్దున్న సాయంత్రము పాలలో ఆవు పాలు చెప్పినారనమాట ఆయన. నాకు ఆవు పాలు దొరకలేదండి, మామూలు పాలల్లోనే తాగుతున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. నున్నగా మిక్సర్కి పెట్టినాక మళ్ళీ తీస్తాను. ఓకే, స్టార్ట్. చూడండి, ఇట్లా పెద్ద మిషన్కు మిషన్కి వేయించింటే ఇట్లా వచ్చిందనమాట. మళ్ళీ మనం జల్లి పట్టుకోవాలా. బరక అనేది ఉంటుంది, కొంచెము జల్లి పట్టుకోవాలా. వేస్టేజ్ కూడా వచ్చిందండి. మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లి పట్టుకోవాలా. మిక్సీకి వేయాలా కొంచెము జల్లి. చూడండి, చాలా వేస్టేజ్ కూడా వచ్చింది. మిక్సీ పట్టుకోవాలా మనము. ఇది ఎంత పెద్ద మిషన్లోకి వేసినా కానీ కొంచెం జల్లి పట్టుకోవాల్సిందేనండి. నున్నగా రాదు. జొన్న పిండి, గోధుమల పిండి వచ్చినట్టు నున్నగా రాదనమాట. ఇది ఎందుకు చూడండి, సగం వేస్టేజ్ పోయింది. చూడండి ఎంత సగం వచ్చేసింది. సగం వేస్టేజ్ వచ్చింది, సగం పిండి వచ్చింది. మళ్ళీ దీన్ని జల్లి పట్టి మళ్ళీ నేను మిక్సీ పట్టి మళ్ళీ జల్లి పట్టాలన్నమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇది నున్నగా ఉంటుంది. మనం పాలల్లో కలుపుకొని తాగేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా జల్లి పడితే కనుక చూడండి, పాలు కలుపుకొని వచ్చినాను. కొంచెం పొడి 1 టీ స్పూన్ వేన తీసుకోవాలా. 1 టీ స్పూన్ వేన పొడి కలుపుకొని 1 స్పూన్ వేసినాను. పాలు కలుపుకోవాలండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా తాగండి. కంటి చూపు మెరుగవుతుంది. అలాగే మన శరీరంలో కావలసిన శక్తి కూడా వస్తుందండి. ఇందులో అన్ని తినగలిగే పదార్థాలే ఉన్నాయి. 1 బాదం పప్పులు తినే వస్తువే, 2 యాలకబుడ్డలు తినే వస్తువే, 3 కలకండ తినే వస్తువే, 4 మిరియాలు తినే వస్తువే, 5 సొంటి తినే వస్తువే, 6 వచ్చేసి బాదం పప్పులు. ఇవన్నీ మనం తినగలిగే వస్తువులే కాబట్టి సోంపు అరుగుదలకు చాలా మంచిదండి. మిరియాలు వచ్చేసి మన కళ్ళ మంటలు పోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం తినే వస్తువులే కాబట్టి ఏం భయపడద్దు. మీరు స్వయంగా చేసుకొని మీ పిల్లలకు తాపించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం. వాళ్ళు ఆవు పాలు చెప్పినారండి. నాకు ఆవు పాలు లేవండి, ఇంట్లో ఉండే పాలనే తాగుతున్నాను అన్నమాట. కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఒక 4 నెలలు 5 నెలలు వాడదాం, ఏముందండి. పాలల్లో కలుపుకొని తాగేదే కదా. మన తాగే వస్తువులే, తినే వస్తువులే కాబట్టి ఏం పర్వాలేదు, తాగొచ్చు. ఈ పొడిని మీరు స్వయంగా తయారు చేసుకోండి. ఉదయం సాయంత్రం పాలల్లో కాకపోయినా కానీ ఉత్తదైనా తినచ్చండి. రోజు 1 టీ స్పూన్ అవేనా అయిపోతుంది. స్వయంగా చేసుకోండి. అన్నీ తినగలిగే వస్తువులే. ఈ క్రెడిట్ అంతా ఏచూరి అయిన సిద్ధగురువులు ఆయనకే చెందుతుందండి. ఆయన చెప్పింటేనే నేను తయారు చేసుకొని తాగినాను. 1 నెలన్నర వచ్చింది అనమాట. ఇంతేనా
ఇప్పుడు మళ్ళీ తయారు చేసుకున్నారు. ఇది ఒక నెల రోజుల వరకు వస్తుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీకు తయారు చేసి పంపించమంటే పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.